ఇప్పుడు స్క్రిప్ట్ ఎవరికైనా వినిపించాలంటే ఆ ఇంటికి వెళ్ళాలి అంటే డబ్బులు చాలవు. సో 90% దాకా మెట్రో ట్రైన్లో వెళ్ళి సబర్బన్ ట్రైన్లో అక్కడి నుంచి ఆ 10% ఒక ట్యాక్సీలో వెళ్ళటం. అంటే వాడికి ఇంటి ముందు వెళ్ళి మనం మామూలుగా బస్సులో వెళ్ళి నడుచుకుంటూ వెళ్తే వాడు వినడు కదా. సో ఏదో ఆ బిల్డప్లన్నీ ఉండాలి కదా. సో అవన్నీ ఆయన మీరు పక్కనే ఉండేవారా? అంటే ఇవన్నీ తెలుసు కదా నాకు, నేను చూస్తూనే ఉండేవాడిని కదా. ఇప్పుడు ఎందుకంటే నేను పెద్ద కొడుకుని పైగా, సో నా ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఆయన ఏంటంటే రేపు ఒక సీన్ చేస్తున్నాం అంటే ఆ సీన్కి ముందు రాత్రి ఎంత ప్రిపేర్ అవుతాడు ఆయన. షార్ట్ డివిజన్ ఆ రోజు ఫిలిం కదా అక్కడ. ఫిలిం ఒక 5 అడుగులు వేస్ట్ అయినా కూడా చాలా డబ్బులు కాస్ట్ అయిపోద్ది. సో పక్కాగా పేపర్ వర్క్ పక్కాగా ఉండాలి మన షూటింగ్కి వెళ్ళే ముందు. సో ఆ షూటింగ్కి ఏమేమి కావాలనేది ఆయన బాగా ప్రిపేర్ అయ్యేవారు. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఆయన ఈజ్ అ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్. ఆయన ఇప్పుడు ప్రొడ్యూసరు డబ్బు ఖర్చు పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన ప్రతి పైసా ఫ్రేమ్లో కనిపించాలి. ఇప్పుడు నువ్వు ఏదో 5 స్టార్ హోటల్లో కూర్చొని ఏదో విస్కీ తాగేసి కథ రాశానంటే లాభం లేదు, అది స్క్రీన్ మీద కనిపించేది కాదు అది. సో ఆయన ఎప్పుడు ఆ దృక్పథంతో ఉండేవారు ఆయన. సో ఏదైనా ఇప్పుడు వెళ్ళగానే ఇప్పుడు ఈ లొకేషన్కి వచ్చారంటే ఆయన ఫస్ట్ ఏమనేవారంటే ఈ లొకేషన్ ఛార్జ్ ఎంత అంటాడు. 25,000 సార్ అంటారు. ఫస్ట్ ఆ 25,000 రూపాయలు షార్ట్ పెట్టండి అంటారు.